హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి ప్లెయిన్ కుర్తీ విత్ సైడ్ పాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఒక 4 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఏమో ఉంటుంది. జస్ట్ 2 మీటర్స్ నాకు రిక్వైర్డ్ ఎంత అయితే అవసరం ఉందో అంత డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. సో 4 లేయర్స్ వస్తుంది అనమాట డబుల్ ఫోల్డ్ వేసుకుంటే. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ మెజర్ చేసుకున్నాను. సో నాకు వచ్చేసి 43 ఇంచెస్ ఉంది. సో సరిపోతుంది స్టిచ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ స్టిచెస్లోకి పోతుంది. సో 41 ఇంచెస్ రిక్వైర్డ్ లెంత్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పైన ఎడ్జెస్ నీట్గా లేకుండా ఉంటాయి కదా, సో ఫినిషింగ్ కోసం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నెక్ మార్కింగ్ చేసుకోవాలి. సో మన వైపున ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్లేస్ చేసుకొని టేప్ని ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.3/4 అనమాట. సో ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి కింది వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 5.3/4కి ఎగ్జాక్ట్గా టేప్ ప్లేస్ చేసుకుని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫోల్డ్ వస్తుంది కదా, సో ఇది వచ్చేసి నెక్ విడ్త్ అనమాట. సో ఈ నెక్ విడ్త్ నుంచి ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా 1/2 ఇంచ్కి, సో ఇక్కడికి ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి షోల్డర్. సో ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇటు సైడ్కి లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ ఇస్తాము. సో ఇక్కడ వచ్చేసి 8.5 అనమాట. అండ్ ఒక ఈస్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ గీయాలి కదా, సో కర్వ్ కోసం ఇలా టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ సెంటర్లో మార్క్ చేసుకున్న తర్వాత లోపల వైపుకి ఒక 1/4 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా కర్వ్ స్కేల్తో మార్క్ చేసుకోండి. షోల్డర్ నుంచి 1.4 ఇంచ్కి ఇలా డాట్కి మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్ అడ్జస్ట్ చేసుకొని ఈ 1.4 డాట్ నుంచి కింది వైపుకి ఇలా కర్వ్ లాగా మార్క్ చేసుకోవాలి. సో ఇదే విధంగా బయట కర్వ్ కూడా గీసుకోవాలి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ కర్వ్ అనమాట. సో ఇప్పుడు గీసేది వచ్చేసి బ్యాక్ కర్వ్. ఒక చిన్న డిఫరెన్సే ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు వేరియన్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మెజర్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా అని. సో ఫ్రంట్ బ్యాక్ కర్వ్ మెజర్ చేస్తే 16 రావాలి. సో 16 అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్ ఉంది. సో నాకు 2 ఇంచెసే కావాలి. సో అందుకని 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేసి కర్వ్ అనేది రఫ్ చేసుకున్నాను అనమాట. సో నేను షోల్డర్ అనేది 2 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి షోల్డర్ అనేది జారిపోకుండా ఉండడం కోసం ఒక 1 సెంటీమీటర్ డౌన్వర్డ్స్ మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ మార్క్ చేసుకున్నట్లుగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని షోల్డర్కి జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బస్ట్ మార్కింగ్ అనమాట. సో ఇక్కడ పైనుంచి కిందికి 9.5 ఇంచెస్ లెంత్కి మార్క్ చేసుకొని సైడ్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. సో విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్. సో నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ లెంత్ అనమాట 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి విడ్త్ మార్క్ చేస్తాము. వేస్ట్ విడ్త్ వచ్చేసి 7.5. సో ఒక 1/2 ఇంచ్ ఈజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 21.5 ఇంచెస్కి హిప్ మార్కింగ్ లెంత్. సో ఇక్కడ వచ్చేసి విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత 9.5 ఇంచెస్ వచ్చేసి హిప్ విడ్త్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా కిందికి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ఇక్కడ నేను డ్రా చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్స్ని జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ కర్వ్ స్కేల్ యూస్ చేసి జాయిన్ చేస్తున్నాను. బస్ట్ నుంచి వేస్ట్కి కొంచెం కర్వ్ లాగా షేప్ వస్తుంది కదా, సో అందుకోసం నేను మిడ్ పాయింట్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ ఈ మిడ్ పాయింట్ జాయిన్ అయ్యే విధంగా కర్వ్ స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మార్క్ చేసుకున్నాను. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే ఫ్రీ హ్యాండ్తో అయినా కొంచెం షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి.
సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వేస్ట్ నుంచి కిందికి హిప్కి కూడా మార్క్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వేస్ట్కి హిప్కి మధ్యలో పాకెట్ వస్తుంది అనమాట. సో వేస్ట్ నుంచి 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ నుంచి 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ పాకెట్ వస్తుంది అనమాట. సో కొంచెం మ్యాక్సిమం వచ్చేసి 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. సో 5 ఇంచెస్ సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాస్ మార్క్ చేస్తున్నాను. సైడ్స్ వచ్చేసి 1 ఇంచ్, ఆర్మ్ రౌండ్ అండ్ షోల్డర్ వచ్చేసి 1 సెంటీమీటర్ తీసుకున్నాను ఎక్స్ట్రాస్. సో నెక్ వచ్చేసి 1/4 అనమాట, ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి. అండ్ హిప్ నుంచి కింది వైపుని కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. సో ఈ ఎక్స్ట్రా మార్కింగ్స్ చేసాం కదా, వీటి మీదే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. సో ఇవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక లైక్ గుర్తుల్లాగా ఉంటుంది అనమాట. అండ్ వేస్ట్ దగ్గర ఒక చిన్న కట్ అండ్ అలాగే హిప్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ లోతు కట్ చేసుకోవాలి కదా, సో డెప్త్. సో దానికోసం మార్క్ చేసుకుంటున్నాను. సో దీనికి కూడా 1 సెంటీమీటర్ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో లోతు అది కట్ చేసేసుకోవాలి ఆ మార్కింగ్ మీదని. సో కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్లో నెక్ డెప్త్ కట్ చేయలేదు కదా, సో ఇప్పుడు కట్ చేద్దాము. సో 7 ఇంచెస్ కదా, సో మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకున్నాను. సో మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ పైన కట్ చేసుకున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు స్లీవ్స్ అనమాట. సేమ్ కుర్తీకి ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో టూ ఫోల్డ్స్, అదేవిధంగా ఫోల్డ్ చేసుకున్నాను. 4 లేయర్స్ వస్తాయి అనమాట. సో ఎడ్జ్న లైన్ డ్రా చేసుకున్నాను ఈక్వల్గా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ ఈజ్ కోసం యాడ్ చేసుకున్నాను అనమాట, ఐ మీన్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి. సో లెంత్ వచ్చేసి 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 3/4 స్లీవ్ పెడుతున్నాను, సో అందుకని. సో ఒక 1/2 ఇంచ్ ఈజ్ కోసం యాడ్ చేశాను. సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్యాప్ హైట్ లెంత్ మార్క్ చేసుకున్నాను. క్యాప్ హైట్ లెంత్ వచ్చేసి 4.25. సో ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ డ్రా చేసిన తర్వాత 15.5 ఇంచెస్ మార్కింగ్ నుంచి ఈ క్యాప్ హైట్ మార్కింగ్కి ఇలా టేప్ క్రాస్గా ప్లేస్ చేస్తే 7.9 ఇంచెస్కి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత టేప్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి మిడ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ నుంచి బయట వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ కింద వైపున ఒక 3/4 ఇంచ్కి ఒక మార్క్ గీసుకోండి లైన్ పైన. అండ్ ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ నేను స్లీవ్ గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో చేశాను, ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. లైక్ ఏ మెజర్మెంట్కైనా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకునేలాగా విత్ క్యాలిక్యులేషన్స్తో ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫుల్ వీడియో ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో నేను ఇక్కడ రఫ్గా చెప్పేస్తున్నాను. సో కర్వ్స్ తీసుకున్నాను, కర్వ్ స్కేల్ తీసుకొని. నెక్స్ట్ స్లీవ్ ఓపెన్ వైపు వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను అనమాట, ఈ మార్కింగ్ నుంచి ఆ మార్కింగ్కి. అండ్ ఈజ్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. కుర్తీకి ఎంతైతే ఈజ్ తీసుకుంటామో సైడ్స్, అదేవిధంగా స్లీవ్స్కి కూడా తీసుకోవాలి. ఆల్రెడీ సైడ్స్ తీసుకున్నాం కాబట్టి సో కింద వరకు ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నట్లే ఎగ్జాక్ట్ మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్లీవ్స్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ ఉంది కదా, సో ఇది కూడా లోతు కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ అప్పుడు గుర్తుండడానికి. సో స్లీవ్ కూడా కటింగ్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కోసం 2 క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను పాకెట్ కోసం. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకున్న తర్వాత సో నాకు ఎగ్జాక్ట్గా నా హ్యాండ్ పట్టడానికి సరిపోతుంది, కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఇంకా.
సో కట్ చేసుకున్నాను, ఇక్కడ చూపిస్తున్నట్లే ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి. సో ఫైనలీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.